మినీ బ్లాగ్ అండి. ఇప్పుడు మనం చూడబోతున్నాం మన హాస్టల్లో ఏం చేసిండ్రు. నా ప్లేట్ ఏడ దొబ్బింది అది అర్థమైతలేదు. ఫస్ట్ అగో నా ప్లేట్ ఏది, देखा आपने लापरवाही का नतीजा है। నా ప్లేట్ ఏదే. ఈ అమ్మ పైకి పట్టుకొచ్చిన ప్లేట్ పోయింది. హాస్టల్లో ఇవే కథలు ఉంటాయి. ఏడ పెట్టినానో ఏమో. వ్లాగ్ చేస్తున్నా ఈరోజు. కొత్తిమీర కర్రీ. కొత్తిమీర ఎట్లుంటుందో మనం చూద్దాం. నా ప్లేట్ ఎట్పోయిందే. మీరు చూడొచ్చు, అందరు కొత్తిమీర తింటుర్రు. కర్రీలు కూడా ఉంటాయి ఇట్లాంటి. ఏ పాప పాగలైనా ఇంతగానం ఎత్తుంది. ఇగో నా సైజ్ ఇంత ఈమె తెస్తుంది. कौन है ये लोग, कहाँ से आते हैं? గిద్దిసి. సో హలో గైస్, మీరు చూడొచ్చు ఈరోజు మేము తినబోతున్నాం రైస్ అండ్ కొత్తిమీర చట్నీ. మీరు పుదీనా చట్నీ, టమాటా చట్నీ, ఉల్లిగడ్డ చట్నీ, అన్ని చట్నీలు తిన్నారేమో, కానీ కొత్తిమీర చట్నీ ఫస్ట్ టైం వింటున్నారు. ఇక్కడ లిఫ్ట్ ఎక్కబోతున్నా, ఎందుకంటే నా ఫ్లోర్ రావాలా కాబట్టి. ఫస్ట్ ఫ్లోర్ నొక్కినాం. మజా नहीं आ रहा है. అట్లుంటది మరి బ్లాగ్. భాగ్య ఖాళీ అయితే చూడండి, రైస్ విత్ కొత్తిమీర. ఏ లైట్ ఆన్ చేయండి అవా. No, God, please, no, no, no. బ్లాగ్ చేస్తాయో ఇట్లనే ఉంటారు, గెలుపుతారు. మిత్రులు కాదు వాళ్ళు, శత్రువులు. పెద్ద పెద్ద అయ్యో గైస్, మళ్ళా లిఫ్ట్ ఎక్కుతుంది మా ఫ్రెండ్ ఒక ఆమె. ముందు కూడా ఎక్కినుండే, ఇప్పుడు కూడా ఎక్కుతుంది. ఏం చేద్దాం, నేను వాళ్ళ ఫేస్ చూపెట్టలేను, ఎందుకంటే మళ్ళా వైరల్ అయితే ఎట్లా. ఇది మా బ్లాగ్ కాబట్టి అందరు సేఫ్ గా ఉండాలి, నేను తప్ప. ఎవరో ఇది ఒత్తుతుంది. ఫస్ట్ ఫ్లోర్ రావడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే మధ్యలో అందరు ఆపుతారు కాబట్టి. ఆపుతూనే ఉంటారు ఇట్లానే. ఏం చేద్దాం, హాస్టల్ కదా, అడ్జస్ట్ చేసుకోవాలా. తప్పదు. మరి మా హాస్టల్ అయితే తప్పదు. మా హాస్టల్ ఇట్లానే ఫ్లోర్ కి మనుషులు గెలుపుతూనే ఉంటారు. ఇక్కడ ఉంటే ఇంకా గెలుపుతూనే ఉంటారు. చలో బీ సేఫ్. సో వచ్చేసినాం. ఏ వయసు నువ్వు రాకు, వీడియోలో రాకు వస్తున్నాం. సో నేను వెళ్తున్నాను ఈ రూమ్ కి గైస్. ఎంత తెల్ల ఉన్నాయి అమ్మా, ఫ్లాష్ లైట్ కొడుతుంది మొత్తం. సో వచ్చేసింది మన రూమ్. ఇది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో ఫుడ్. ఒకవేళ బాగుంటే నేను చెప్తా, మీరు కూడా పోయి తినండి. ఏమో తొక్కినా అడుగుతున్నారు. నేను రైస్ తెచ్చినాక ఏం చట్నీ. సో వీళ్ళకి కూడా చెప్తున్నా, కొత్తిమీర చట్నీ గైస్, కొత్తిమీర చట్నీ. సో ఈరోజు మీరు కూడా చూడండి, ఇలా ఉంటుంది కొత్తిమీర చట్నీ. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. పుదీనా చట్నీ ఉంటుంది, టమాటా చట్నీ ఉంటుంది, ఆలుగడ్డ చట్నీ ఉంటుంది, అన్ని చట్నీలు ఉంటాయి, కానీ కొత్తిమీర చట్నీ మాత్రం హాస్టల్లోనే దొరుకుతుంది. టేస్ట్ చేస్తున్నా కొత్తిమీర చట్నీ ఎట్లుందో చూద్దాం మనం కూడా. మీకు కూడా చెప్తా ఎట్లుంటుందో హాస్టల్ ఫుడ్. వా, అచ్చం కొత్తిమీర లెక్కన ఉంది. కొత్తిమీర చట్నీ సేమ్ కొత్తిమీర లెక్కన ఉంది. మళ్ళీ తినరాదు, ఒకటేసారిలా ఇనఫ్. మీ ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బుతుంది. దరిద్రం మొత్తం ఇక్కడనే దొరికింది. లైఫ్లో ఏమన్నా సాధించినామంటే గిదే కొత్తిమీర. బాలే ఓకే, చాలా అలసిపోయినా. బాయ్. నెక్స్ట్ బ్లాగ్ లో కంటిన్యూ చేద్దాం. బాయ్. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.